అక్టోబర్ 2 సూర్యగ్రహణం మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు అక్టోబర్ 2న ఏర్పడిన సూర్యగ్రహణం గురించి మీరు విన్నారు కదా. గోడ సంఘటన ఎంతో ఆసక్తికరమైనది. కానీ దీని గురించి చాలా తప్పుడు సమాచారం కూడా ప్రచారంలో ఉంది. అందుకే ఈ విషయం మీకు స్పష్టంగా తెలియజేయాలని అనుకున్నాను. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు మహాలయ అమావాస్య అంటే పితృపక్షం రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా అమావాస్య అంటేనే పెద్దలకు తర్పణాలు వదులుతారు. అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు భూమిపై సంచరించిన పెద్దలు వీడ్కోలు పలికి వారి గమ్యస్థానాలకు వెళ్తారని గరుడ పురాణం ద్వారా తెలుస్తుంది. అక్టోబర్ 2న ఏర్పడే సూర్యగ్రహణం ప్రతికూలమని పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలంటున్నారు. సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. గ్రహణ సమయంలో ఎలాంటి పదార్థాలు తినకూడదు. మంత్రోపదేశం పొందిన వారు అనుష్ఠానం చేసుకోవాలి. గ్రహణం పట్టే ముందు తరువాత స్నానం చేయాలి. సూతకాలంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈసారి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించడం లేదు. దీనివల్ల మన దేశంలో సూతకం వర్తించదు. సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకాలం ప్రారంభమై నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు. ఈ